కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి రివాల్యూషన్ రిజల్ట్స్ నిన్న ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్‌వి డిక్లేర్ అయిపోయినాయి. సో, దాంట్లో మళ్ళీ మీకు ఒకవేళ మళ్ళీ ఫెయిల్ అవ్వడం గానీ, మార్క్స్ ఇంప్రూవ్‌మెంట్ గానీ ఏం లేదు అని అనుకుంటే మీరు సప్లీకి ప్రిపేర్ అవ్వండి. నెగ్లెక్ట్ చేయకండి. వన్ టైమ్ ఛాన్స్ ఉంటది కదా అని కొంతమంది ఏం చేస్తారంటే వన్ టైమ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. సో, అట్లా వెయిట్ చేయకండి. ఇయర్స్ వేస్ట్ అయితా ఉంటాయి. నెక్స్ట్ పీజీ ఇప్పుడు ఫిఫ్త్ సెమిస్టర్‌లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ మళ్ళీ మీకు పీజీ నోటిఫికేషన్స్ అని అట్లా చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి కదా! అందుకోసమని నెగ్లెక్ట్ చేయకుండా సప్లీస్‌కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు సబ్జెక్ట్‌కి ఇంపార్టెంట్ టాపిక్స్ మీ ప్రొఫెసర్స్, మీ టీచర్స్‌ని అడిగినా కూడా చెప్తారు. ఏ లెసన్‌లో ఏ క్వెషన్స్ ఇంపార్టెంటో అవన్నీ చాప్టర్ వైస్‌గా గ్యాదర్ చేసుకొని ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయితారో ఆ సబ్జెక్ట్ క్లియర్ చేయండి. అండ్ 6, 7 బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఏం వరీ అవ్వకండి. చదివితే వన్ నైట్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, మనకేంటి అంటే మనం చేయగలుగుతామా లేదా? మన క్యాపబిలిటీ ఏంటి అనేది మనం ఒక ఎస్టిమేట్ వేసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో, డోంట్ ఫీల్ బ్యాడ్. అండ్ డెఫినెట్లీ మీరు బ్యాక్‌లాగ్స్ గనుక ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి. చేసుకుంటేనే ఫర్దర్‌గా పీజీ నోటిఫికేషన్స్‌కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పీజీలో మనకి ఏం అడుగుతారంటే అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసిండ్రా లేదా? ఏ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకున్నా కూడా అన్నీ క్లియర్ చేసిండ్రా మన బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీ మెమోస్ కూడా అడుగుతారనమాట. కన్సాలిడేటెడ్ మెమోలో ఎట్లా తెలుస్తది అని చాలామంది అనుకుంటారు. మీరు ఏ ఇయర్‌లో రాసిండ్రు ఎగ్జామ్ అనేది తెలుస్తదనమాట. ఇప్పుడు 3 సబ్జెక్టులు మార్చ్‌లో రాసి, ఒక సబ్జెక్ట్ జూన్‌లో రాసిండ్రంటే బ్యాక్‌లాగ్ అనే కదా అర్థము. సో, అట్లా తెలిసిపోతదనమాట. అంతగనం ఎవరు చూస్తారు అని అనుకోకండి. చూసే కంపెనీస్ చూస్తాయి. సో, ఇప్పుడు అన్ని గ్రూప్స్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ మంచిగానే ఉంటున్నాయి. ఈ గ్రూప్‌కి ఎక్కువ, ఈ గ్రూప్‌కి తక్కువ అని కాకుండా కామర్స్‌కి గానివ్వండి, ప్రతి గ్రూప్‌కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సో, డోంట్ నెగ్లెక్ట్ అరే! ఇందులో రాలేదు కదా! పోనీలే అని లైట్ తీసుకొని, సప్లీని కూడా లైట్ తీసుకున్నారనుకోండి, నీ ఫ్రెండ్స్ అందరూ జాబ్స్ కోసం పరిగెడతా ఉంటారు. నువ్వు అక్కడనే ఆగిపోతావనమాట. సో, మంచిగా ప్రిపేర్ అవ్వండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.